రైలు కింద పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తరచూ ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలేంటి? ఒకరు రైలు కింద పట్టాల మీద పడుకుంటున్నారు. ఒకరు రైలు వచ్చి ఎదురుగా వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అసలు నిజామాబాద్ రైల్వే పరిధి ఎంత దూరం ఉంది? గత నెల రోజులుగా ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు? ఈ జనవరి నుండి ఇప్పటి వరకు ఎంతమంది రైలు కింద ప్రమాదాల్లో చనిపోయారు? అసలు వారిపైన ఎలాంటి కేసులు చేస్తారా, లేకపోతే వారిని ఊరికేనే చనిపోయారు కదని వదిలేస్తారా? అసలు వీళ్ళ పరిధి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నది? ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఆత్మహత్యలకు వివిధ కారణాలు ఉంటాయి. వాళ్ళు ఎలాంటి కారణాలు కనుగొన్నారు అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ నిజామాబాద్ రైల్వే పరిధి అంటే మీ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది? దీని పరిధిలో ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? వాటన్నింటి ఇప్పటి వరకు ఏ కారణం చేత మృతి చెందినట్లు మీరు నిర్ధారణకు వచ్చారు? గుడ్ మార్నింగ్ అండి. ఈ నిజామాబాద్ రైల్వే స్టేషన్కు పరిధి 333 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ మనోహరాబాద్ వరకు ఇటు బాసర, నాందేడ్ వరకు ఉండదు. బాసర దాటిన తర్వాత అవుట్స్కట్స్ లాస్ట్ అది. తర్వాత బోధను, ఆదిలాబాదు, మళ్ళీ జగిత్యాలు, సిద్దిపేట కొత్త ట్రాక్ ఎక్కడెక్కడైతే తీసారో అక్కడ మొత్తం రైల్వే ట్రాక్ అంతా మాకు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం టోటల్గా 333 కిలోమీటర్ ఉన్నది. అట్లాగే రైల్వే స్టేషన్స్ 36 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ పరిధిలో మాకు నిజామాబాద్లో ఇక్కడ ఎస్హెచ్ఓగా నేను పనిచేస్తున్నాను. మా దగ్గర 15 మంది ఇక్కడ పనిచేస్తారు. అట్లాగే బాసాలో 1+4 అంటే ఒక జెడ్ కానిస్టేబుల్ 4 పీసీలు ఉంటారు. అట్లాగే కామారెడ్డిలో ఒక ఎస్ఐ 4 జవాన్లు ఉంటారు. వాళ్ళ ఏరియాలో పరిధిలో ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు, సూసైడ్ జరిగినప్పుడు నేను ఇక్కడ నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు చేస్తూ ఉంటారు. మళ్ళీ మెయిన్గా ఏంటంటే వర్క్ అంతా ఇక్కడ అవుతుంటుంది. ఈ మధ్యలో సూసైడ్ ఎక్కువ కారణాలు జరుగుతున్నాయి. అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు. కొందరేమో ఫాల్ అండ్ డౌన్ అంటే ట్రైన్ల నుంచి కింద పడుతున్నారు. అంటే ట్రైన్ల నుంచి కింద పడడం అంటే వాళ్ళు సరైన అక్కడ సమయంలో వాళ్ళ ట్రైన్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మూవ్ చేయాలి, ఎట్లా ట్రావెల్ చేయాలనేది వాళ్ళకి తెలియక వాళ్ళు అనవసరంగా ట్రైన్ నుంచి కింద పడి వాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యలో జనవరి నుంచి ఇప్పటి వరకు సూసైడ్స్ అటెంప్ట్ బాగా జరిగినాయి. అవి మరి జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే దగ్గర 80 కేసులు నమోదైనాయి మొత్తంగా ఇన్ని 36 రైల్వే స్టేషన్ పరిధి ప్రాంతంలో. మరి ఇవి ఎందుకు అవుతున్నాయని చెప్పేసి మేము కారణాలు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని అడుగుతూ ఉంటే చిన్న చిన్న కారణాలు ఉంటాయి. ఈ కారణాలు ఏంటంటే ఆ కారణాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రతి కారణానికి పరిష్కారం ఉంటుంది. కానీ ఆ పరిష్కారాన్ని వాళ్ళు తీర్చుకోలేకపోతున్నారు. పరిష్కారం చేసుకోవడానికి ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఎస్పీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, కన్సల్ట్ ఎంఆర్ఓ గారు ఉంటారు, లీడర్స్ ఉంటారు, ఎన్నో ప్రజాప్రతినిధులు ఉంటారు. వాళ్ళ దగ్గరకు పోయి తీర్చుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎల్డర్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరకు పోయి తీర్చుకోవచ్చు. చిన్న చిన్న కారణాలు అంటే భార్యతను గొడవ పడగానే ఎక్కువ తాగేసి రైల్వే ట్రాక్ మీదకి రావడము, అలాగే పిల్లలు తల్లిదండ్రులు తిట్టినని చెప్పేసి ట్రాక్ మీదకి రావడము, భర్త భార్యను తిట్టినని భార్య భర్తను తిట్టినని చెప్పేసి అట్లా చిన్న చిన్న కారణాల ద్వారా ట్రాక్ మీదకి వచ్చి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు. మరి ప్రాణం అనేది చాలా విలువైనది, మళ్ళీ రాదు ఈ జన్మకు. నేను ఈ ప్రజల్ని అందరినీ కోరుకున్నది ఒకటే, మీకు ఏదైనా సమస్య ఉంటే మీ ఎల్డర్స్ కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళతో తీసుకోండి. అనవసరంగా వచ్చి ట్రాక్ మీద పండుకొని మీ ప్రాణాలు తీసుకోకండి. మీ ఒక్క ప్రాణమే కాదు, మీరు ఒక్క ప్రాణం తీసుకోవడం వల్ల తల్లిదండ్రులకు బాధ ఉంటుంది, ఇటు పిల్లలకు బాధ ఉంటుంది, ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి అలా చేయకండి. ఈ మధ్యలోనే ఈ నెలనే ఒక 15 కేసులు నమోదైనాయి. అవి సూసైడ్ కేసెస్. అవి ఎలా ఉంటాయంటే భార్య కోప్పడ్డదని చెప్పేసి తాగి రావడం, పడిపోవడం, రోడ్డు మీద పడిపోవడము, ట్రాక్ మీద పడిపోవడము. కనీసం వాళ్ళు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా వస్తున్నారు, వాళ్ళు ప్రాణాలు బాగా తీసుకుంటున్నారు. ఈ మధ్యలో బాసాలో కూడా ఇద్దరు ప్రేమ జంట కూడా వాళ్ళు మరి ప్రాణాలు తీసుకున్నారు. ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళే. మరి చదువుకున్న వాళ్ళు ప్రేమ కోసం ఇద్దరు ప్రాణాలు తీసుకునే అవసరం లేదు. మరి ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి పరిష్కారం చేసుకోవచ్చు. మరి నా తరఫున, మా రైల్వే డిపార్ట్మెంట్ తరఫున మీకు ఏదైనా సమస్య ఉంటే మరి మీకు ఏ విధంగా అయితే తీర్చుకోగలుగుతారో ఆ విధంగా తీర్చుకొని ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దని మా తరఫున మేము వేడుకుంటున్నాం. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా మీ 360 కిలోమీటర్ల పరిధిలో 36 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 36 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు ఏదో పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో ఒక ఘటన జరుగుతుంది. అంటే ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా నేరం. ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళపైన ఏమైనా రైల్వే డిపార్ట్మెంట్ ఏమైనా కేసులు పెడుతుందా? అలాంటి చట్టం ఏమైనా ఉందా? ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలను తను తీసుకున్నారు కాబట్టి తను చనిపోతున్నాడు. కానీ రైల్వే డిపార్ట్మెంట్కి ఎలాంటి నష్టం జరగలేదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే అతను షిఫ్ట్ చేయడము, తీసుకెళ్ళడము, పిఎంఈ చేయించడం, ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. మరి అలా చేసుకోకూడదు. పనిష్మెంట్స్ అంటే అనేది చట్టము. రైల్వేకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ మరి వాళ్ళ ద్వారా రైల్వేకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కేసులు అవుతాయి. అలా చేయకూడదని మా యొక్క మనవి. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ప్రతి ఒక్కరు అంటే ఆత్మహత్య చేసుకుని రైలు పట్టాలు ఈజీగా ఉంటాయి, రైలు పట్టాల మీద పడుకుంటారు అని చెప్తున్నారు. అంటే సాధారణంగా ఆత్మహత్య అంటే రైలు వచ్చేటప్పుడు దూకే వాళ్ళు ఉంటారు, కొందరు రైలుకి ఎదురుగా వెళ్తున్న వాళ్ళు ఉంటారు,
కొందరైతే పట్టాల మీద పడుకున్నాం. పట్టాల మీద పడుకున్నప్పుడు అతను అంటే మీరు గమనించింది ఎట్లా, అంటే పట్టాల మీద పడుకున్నదని ఎట్లా గుర్తిస్తారు, రైలుకి ఎదురుగా పోయిన డెడ్ బాడీని ఎట్లా గుర్తిస్తారు, అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని ఎట్లా గుర్తిస్తారు? ఈ ట్రైన్ పట్టాల మీద పడుకోవడం అనేది మూర్ఖత్వము. అది ఎందుకు పడుకుంటున్నారంటే ఇంట్లో గొడవ కాగానే మందు తాగుతున్నారు, బాగా మందు తాగుతున్నారు. ఆ మందు తాగిన నిశలో వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి అన్కాన్షియస్లో ఉంటున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోతున్నది. దానివల్ల వచ్చేసి ఆ పట్టాల మీద పడుకోవడము, ఎదురుగా వెళ్ళడము. అంటే ఎదురుగా వెళ్తున్నారు, అప్పుడు ఆ టైంలో ట్రైన్ స్పీడ్గా ఉంటుంది, ట్రైన్ సడన్గా బ్రేక్ వేయలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎక్కడ ఆపాలా ఎప్పుడు ఆపాలని ఉంటాయి. కాబట్టి సడన్గా అట్లా బ్రేక్ వేసినంత మాత్రాన ట్రైన్కు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి అట్లా సడన్గా బ్రేక్ వేయలేరు వాళ్ళు. లోకో పైలట్ వాళ్ళు డైరెక్ట్ చూస్తూ ఉంటారు, అయినా కానీ హారన్ ఇస్తూ ఉంటారు, అయినా కానీ పక్కన జరగరు. ఇక తను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుని వచ్చింది కాబట్టి అక్కడ నష్టం జరుగుతున్నది. మరి అట్లా రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ప్రాణం కాపాడే పరిస్థితుల లేకపోవడం అండి, ఎందుకంటే రైలు ఆపడం సాధ్యం కాదు కాబట్టి మనిషి ప్రాణం పోతుంది అని కూడా తెలిసి కూడా మనం అంటే కామన్గా అది ఆపే సమయం కాదు కాబట్టి అలా జరుగుతుందంటారా? ఎస్ అది ఆ ట్రైను ఆ టైంలో స్పీడ్గా ఉంటుంది కాబట్టి సడన్ బ్రేక్ వేయలేరు. వేస్తే ట్రైన్కు నష్టం జరుగుతుంది, ట్రైన్లో ఉన్న బోగిలో ప్రయాణం చేసే ప్రయాణికులకు నష్టం జరుగుతుంది. కాబట్టి అలా వేసే రూల్స్ లేవు కాబట్టి ఆపలేరు. మరి వీళ్ళే మరి ఇది అర్థం చేసుకొని ట్రైన్కు ఎదురుగా రాకుండా తన ప్రాణాలను తీసుకోకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. చివరిగా చెప్పండి, రైలు ప్రమాదాలు అంటే రైలు కింద పడి ఆత్మహత్యలు చేసుకున్నారు, వారందరికీ ఎలాంటి సందేశం ఇస్తారు? వాళ్ళందరినీ ఏం కూడతారు? రైలు పట్టాల మీద పడుకోవద్దని చెప్తారా, లేకపోతే కళ్ళు మందు దాగి అదే మత్తు పదార్థాలు సేవించి ఇక రైలు ట్రాక్ పైన రావద్దని చెప్తారా? అనుకోకుండా రైళ్ళ నుంచి కాలు జారుతున్నారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా ఏంటంటే సమస్యలు అందరికీ ఉన్నాయి, సమస్యలు లేనిది పరిష్కారం ఉంటుంది, పరిష్కారంకు సమస్యకు లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ సమస్యను ఏదో పెద్ద భూతద్దంలో పెట్టుకొని తాగేసేసి అన్కాన్షియస్లో వచ్చి పడుకోవడం అది చాలా నేరము, అది అందరికీ కూడా చాలా నష్టం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఈ రెగ్యులర్ ఈ మధ్యలో బాగా అవుతున్నాయి, దానివల్ల అందరికీ నష్టం జరుగుతున్నది. ఈ ట్రాక్ మీద పడుకోవడం అనేది చాలా అది అన్యాయము. అది చూసే వాళ్ళకు కూడా ఎట్లుంటుందంటే డేంజర్గా ఉంటుంది. ఆ లోకో పైలట్ కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి ఉంటాడు. అతను కాపాడాలని అనుకుంటే ఇంకా ఇతరుల ప్రాణాలు వేపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతను కూడా అలాంటి పరిస్థితులు ఏం చేయలేడు. అంటే ముఖ్యంగా వారి అందరికీ ఎలాంటి సందేశం ఇస్తారో, అంటే అనుకోకుండా కాలు జారుతారో, ట్రైన్లో ఎలా ప్రయాణించాలని చెప్తారు మీరు? ఓకే, ఈ ట్రైన్ ప్రయాణికులు ముఖ్యంగా ఫస్ట్ టికెట్ తీసుకోవాలండి. ఎందుకంటే టికెట్ తీసుకొని సడన్గా యాక్సిడెంట్ రూపకంగా కింద పడి చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది, 7-8 లక్షలు వాళ్ళ పేరెంట్స్కి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి చాలామంది టికెట్ లేకుండా దాంట్లో ఎక్కేసి ఆ టర్నింగ్ల మీద ఫోన్లు చూసుకుంటా కింద పడుతున్నారు. కొందరైతే వైరల్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో రీల్స్ చేస్తున్నారు. అవి చేయకుండా ఉంటే బాగుంటుంది, ప్రాణాలు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా టికెట్ తీసుకోండి. ఎప్పుడు ఏం జరిగినా కానీ మరి ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ అవకాశం ఉంటాయి. అట్లాగే ఈ డోర్ దగ్గర నిల్చోవడము, ఫోన్లు మాట్లాడడము అలా చేయకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. వెల్కమ్. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ రైల్వే పోలీసు పరిధి 360 కిలోమీటర్లు, అదేవిధంగా ఇటు బాసరా అదే తెలంగాణకు సంబంధించిన బార్డర్ వరకు, ఇటు మరోవైపు ఆదిలాబాద్, ఇటు బోధన్, మరోవైపు జగిత్యాల, అటు సిద్దిపేట, అటు మనోహరాబాద్ వరకు 360 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 36 స్టేషన్ల పరిధిలో 36 రైల్వే స్టేషన్ల పరిధిలో పనిచేస్తుంటాం. ప్రతి స్టేషన్కు అక్కడ పోలీస్ సిబ్బంది ఉంటారు. ఇప్పటి వరకు జనవరి నుండి ఇప్పటి వరకు 80 మంది మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. వివిధ కారణాలతో ఒకరు భార్యతో గొడవపడి మృతి చెందారు, మరికొందరు డైరెక్ట్గా ప్రేమ వ్యవహారంతో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. మరొకరు అయితే చిన్న చిన్న సమస్యలతో రైల్వే పట్టాల మీద వచ్చి పడుకొని మృతి చెందుతున్నారు. దీనివల్ల వారి ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే చట్టం ప్రకారం ఎవరైనా రైల్వేకి సంబంధించిన రైలుకు సంబంధించి అంశాన్ని రైల్వే శాఖకు సంబంధించి ఏదైనా నష్టం జరిగినప్పుడు వారిపైన కేసులు పెడతాం. కానీ నష్టం జరిగినప్పుడు అతని ప్రాణమే పోయింది, వారిని ఎవరికి కూడా కేసులు చేసే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే రైలు కింద పడద్దు, ఎవరైనా తమ ప్రాణాలు విలువైంది, రైలు కింద పడకుండా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మహత్య చేసుకోవడం నేరం అని చెప్తున్నారు. మరోవైపు రైల్లో ప్రయాణించిన ఎవరైనా సరే ప్రయాణికులు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. ప్రమాదవశాత్తు జారి పడితే మాత్రం వారికి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుండి ఇన్సూరెన్స్ వస్తుంది కనుక అలాంటి కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలి. టికెట్ లేని ప్రయాణం చేస్తే వారికి నష్టమే, అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి నష్టమే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మహత్యలు చేసుకోవడం నేరం అని చెప్పి స్థానిక ఏదైతే నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
ఆత్మహత్య చేసుకోవడం నేరం. తరచూ రైళ్ల కింద పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా రైల్వే పోలీస్ స్టేషన్ పరిధి 360 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 36 రైల్వే స్టేషన్లు ఉంటాయి. 36 రైల్వే స్టేషన్ల పరిధిలో 360 కిలోమీటర్లు జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 80 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలకు పాల్పడడం చిన్న చిన్న తగాదాలు, ఇంట్లో గొడవపడి రావడమే కారణం అని చెప్పి పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. రైల్వే పోలీసులు మొత్తంగా ఈ నెలలో 18 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తరచూ ఏదైతే మీటు బాసర్ నుండి కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, దాంతోపాటు బాసర ఈ ప్రాంతాలను ఎక్కువగా ఆత్మహత్యలు జరిగాయని చెప్పి స్థానిక పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూడొచ్చు, అటు మనోహరాబాద్ నుండి ఇటు బోధన్ వరకు, బోధన్ నుండి ఇటు చూసుకుంటే బాసర, అటు జగిత్యాల, అటు సిద్దిపేట వరకు, ఇటు మరోవైపు ఆదిలాబాద్ వరకు కూడా మా రైల్వే ట్రాక్ ఉంటుంది. దీనిపై ఎక్కడైతే కొత్త రైళ్ళు వచ్చాయో ఆ కొత్త రైళ్ల పరిధిలో పూర్తిగా నిజామాబాద్ రైల్వే పోలీసుల ఆధీనంలోకి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా తరచూ ప్రమాదాలకు గురి కావడం, ఆత్మహత్యలు చేసుకోవడం, చిన్న చిన్న తగాదాలే కారణం అంటున్నారు రైల్వే పోలీసులు. ఏదేమైనప్పటికీ రైల్వే శాఖలో ఏదైతే రైల్వే నియమ నిబంధనల ప్రకారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే రైలుకు ఏదైతే ప్రమాదం జరిగితే మాత్రం ఉల్టా మృతి చెందిన కుటుంబాలపైన కేసులు నమోదు చేస్తారు. కానీ రైల్వే శాఖకు సంబంధించి ట్రాక్ల మీద పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డప్పుడు రైల్వే శాఖకు ఎలాంటి నష్టం జరిగినప్పుడు ఎలాంటి కేసులు చేయలేము, పూర్తిగా వ్యక్తి అయితే చనిపోతాడని చెప్తున్నారు. మొత్తానికి ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేటప్పుడు రైలు నడిపే లోకో పైలట్ ఖచ్చితంగా అతను చనిపోతున్నాడని తెలిసి కూడా ఆపలేని పరిస్థితి. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడలేకపోతారు. ఆ ఒక్క ప్రాణాన్ని కాపాడాలంటే సుమారు 100 మంది ప్రాణాలకు నష్టం జరుగుతుంది, రైల్వే శాఖకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరిని కూడా కాపాలి. ఆత్మహత్య చేసుకోవడమే నేరం అని చెప్పి రైల్వే శాఖ అయితే పూర్తిగా నిర్ధారిస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రైల్వే శాఖకు సంబంధించి ప్రజలు ఎప్పుడైనా సరే తమ ప్రాణాలను కాపాడుకోవాలి, ఆత్మహత్యలకు పాల్పడద్దని చెప్పి రైల్వే శాఖ పూర్తిగా చెప్తుంది. రైల్లో ప్రయాణించినప్పుడు పూర్తి స్థాయిలో టికెట్ తీసుకునే ప్రయాణించాలి. టికెట్ తీసుకొని ప్రయాణించినప్పుడు వారికి ఎలాంటి ప్రమాదం జరిగినా, కాలు జారి కింద పడ్డా లేదా అనుకోని పరిస్థితుల్లో కింద పడినా కానీ వారికి రైల్వే శాఖ నుండి ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టికెట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి రైల్వే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, మొత్తంగా ఏదైతే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా తమ ప్రాణాలు అయితే కాపాడుకోవాలని చెప్పి రైల్వే శాఖ సూచిస్తుంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ ఏదైతే రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 80 మంది జనవరి నుండి ఇప్పటి వరకు చనిపోయారు. ఈ నెలలోనే 18 మంది చనిపోయారు. ఎందుకంటే జూన్ మొదటి నుండి ఇప్పటి వరకు 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటు బాసర, ఇటు నవీపేట, అటు కామారెడ్డి తదితర ప్రాంతాల్లో రోజువారీగా ఈ 36 రైల్వే స్టేషన్ పరిధిలో రోజు ఎక్కడో ఒక ప్రమాదం జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దని చెప్పి రైల్వే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రమాదాలకు నిలయంగా మారాయి, ఆత్మహత్యలకు కేంద్రంగా మారాయి రైల్వే పట్టాలు. రైల్వే పట్టాలపై తరచూ ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏదైతే నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జూన్ నెలలోనే 18 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో 3 రైలు నుండి జారిపడిన ఘటనలు ఉన్నాయి. మొత్తంగా రైల్వే ట్రాక్కు సంబంధించి చూసుకోవచ్చు. ఇదే రైలు ట్రాక్లపైన ఎక్కడైనా సరే స్టేషన్ బయట ఊరు బయట ఏదైతే ఉంటుందో ఈ రైలు పట్టాలపైన పడుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రైల్వే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే చిన్న చిన్న గొడవలే, ఆ ఇంట్లో కుటుంబ తగాదాలు, భార్య తిట్టిందనో, అమ్మ తిట్టిందనో, భార్యతో గొడవపడి ఈ రైల్వే పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. దీనికి అందరికీ సంబంధించి మొత్తంగా చూసుకోవచ్చు, మద్యం మత్తులో క్షణిక ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడ్డాడు అనే కోణంలో కూడా ఈ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కొందరైతే ప్రేమికులు, చదువుకున్న వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకోవడం నేరం అయినప్పటికీ కూడా వారు ఆత్మహత్యలకు పాల్పడుతూ రైల్వే ట్రాక్లపైననే ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ రైల్వే శాఖ గుర్తించింది, రైల్వే పోలీసులు కూడా గుర్తించారు. చాలా చోట్ల కుటుంబంలో గొడవలు పడి ఏదైతే రైల్వే ట్రాక్ ఉన్న ప్రాంత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైలు పట్టాలపైన పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు ఏదైతే రైలు పట్టాలపైన పడుకున్నప్పుడు రైలు ఆ ప్రాంతం నుండి వెళ్ళేటప్పుడు లోకో పైలట్ పూర్తిగా గమనిస్తాడు, 3-4 సార్లు అరన్ కొడతాడు. కానీ అతను లేవకపోవడంతోనే అతను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వస్తున్నారు. ఖచ్చితంగా అతను
పడుకున్నప్పుడు తల ఓ వైపు మొండెం ఓ వైపు పడుతుందని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఎవరైనా సరే అకస్మాత్తుగా పడిన బాడీ ఎవరైతే ఉంటారో అకస్మాత్తుగా పడినప్పుడు ఎక్కడో ఒక చోట దెబ్బ తగిలి చనిపోతారు. కానీ ఆత్మహత్య చేసుకునేటప్పుడు పూర్తిగా నేను చనిపోవాలని నిర్ధారణకు వచ్చినప్పుడు బాగా మద్యం సేవించి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పి పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా రైల్వే ట్రాక్లపైన ఆత్మహత్యలు అతి ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని నివారించాలంటే వారి ఆరోగ్యాలు వారి కుటుంబాన్ని నేపథ్యంలో దృష్టిలో ఉంచుకొని ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రైల్వే పోలీసులు కూడా సూచిస్తున్నారు. మొత్తానికి ఈ ఆత్మహత్యలకు గల కారణాలు కేవలం మద్యం మత్తు, దానితో పాటు గంజాయి సేవించడం, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు దానికి క్షణికావేశంతో గొడవలు పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకంగా ఉన్నాయని చెప్పి రైల్వే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.